హలో వ్యూయర్స్, నేను డాక్టర్ సుమీనా, ఫర్టిలికా ఐవీఎఫ్ హైదరాబాద్ నుంచి. ఇవాళ మనం ఆడవాళ్ళు వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఎటువంటి ఆహారం తినడం ముఖ్యమని చాలాసార్లు అడుగుతూ ఉంటారు. మీరు చిన్న వయసు యువకులు కావచ్చు, లేదా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుండొచ్చు, లేదా ఫ్యామిలీ కంప్లీట్ అయ్యి ఒక ఎల్డర్లీ లేడీ కావచ్చు. ఎవరైనా కూడా వారు తినే ఆహారంలో ఎటువంటి చిట్కాలు పాటించడం ద్వారా వారి ఆరోగ్యం బాగా ఉంటుందో ఇవాళ 10 టిప్స్ మాట్లాడుకుందాం. ఇందులో ఫస్ట్ది ఇంక్రీజ్ యువర్ ఫైబర్ ఇంటేక్. అంటే ఆహారంలో పీచు పదార్థాలు బాగా ఉండేటట్టు చూసుకోవాలి. మనం సామాన్యంగా మన ఇండియన్ డైట్లో అన్నం, పప్పు అండ్ కూర కొంచెం తీసుకుంటాం, వాట్ ఎవర్ వెజిటేబుల్. బట్ ఇది కొంచెం మారాలి. ఫైబర్ అంటే పీచు పదార్థం అనేది ఆహారంలో చాలా ముఖ్యమైనది. దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాకుండా ఉంటుంది. అట్లాగే గ్లూకోజ్ స్పైక్స్, షుగర్ స్పైక్స్ కాకుండా కూడా ఫైబర్ కాపాడుతుంది. కాబట్టి తినే ఆహారంలో పీచు పదార్థాలు అంటే సాలెడ్స్ లాంటివి, క్యారెట్, కీరా లేదా వెజిటేబుల్స్, ఇవన్నీ కూడా సరైన మోతాదులో ఉండేటట్టు చూసుకోవాలి. సెకండ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ బాగా తీసుకోవాలి. ఈ మధ్య కాలంలో మనం బాగా వింటున్నాము యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ గురించి. అంటే ముఖ్యంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫిష్, వాల్నట్స్ ఇవి మీ డైట్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వలన బాడీలో అయ్యే డ్యామేజ్, ఫ్రీ రాడికల్ ఇంజరీ చాలా వరకు తగ్గుతుంది. థర్డ్ది, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించాలి. మనం బయటకు వెళ్ళి కొని తెచ్చి తినేటివి అంటే హైలీ ప్రాసెస్డ్ పిజ్జాస్, బర్గర్స్, బ్రెడ్స్, బిస్కెట్స్ ఇవన్నీ కూడా డైట్లో తక్కువ అయ్యేలా చూసుకోవాలి. వీటన్నిటి వలన మనకు ఆడవారిలో ముఖ్యంగా చిన్న ఏజ్ వాళ్ళలో పాలిసిస్టిక్ ఓవరీస్ అండ్ ఇన్ఫర్టిలిటీ లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సో ప్రాసెస్డ్ ఫుడ్ మన డైట్లో తగ్గించడం చాలా ముఖ్యం. ఫోర్త్, లీఫీ వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరల్ని మంచి క్వాంటిటీలో ప్రతి మీల్లో ఇంక్లూడ్ చేసేటట్టు చూసుకోవాలి. ఇది స్పినచ్ అంటే పాలకూర, తోటకూర, బ్రాకలీ, వాట్ ఎవర్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మనకు అవైలబుల్గా ఉంటాయో అవన్నీ మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫిఫ్త్, గట్ హెల్త్. అంటే ఇప్పుడు వస్తున్న కొత్త రీసెర్చ్ ప్రకారము గట్ హెల్త్ మన మొత్తం బాడీ ఆరోగ్యానికి ఎంతో ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. గట్ హెల్త్ అంటే మన పేగుల్లో, మన పొట్టలో, పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఉంటాయి. ఈ మంచి బ్యాక్టీరియా ఆహారాన్ని డైజెస్ట్ చేయడంలో, అట్లాగే హార్మోనల్ బ్యాలెన్స్లో అన్నింటికీ దోహదపడతాయి. ఈ మంచి బ్యాక్టీరియా ఉండాలి అంటే ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్, పెరుగు, అట్లాగే గార్లిక్, ఇవన్నీ, గార్లిక్ అంటే వెల్లుల్లి, ఇవన్నీ కూడా మన డైట్లో ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకోవాలి. సిక్స్త్ టిప్, వైటమిన్ డి. వైటమిన్ డి అనేది సామాన్యంగా భారతీయులందరిలో అండ్ ముఖ్యంగా విమెన్లో, ఆడవారిలో చాలా తక్కువ చూస్తూ ఉంటాం. అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా కామన్గా చూస్తాం. వైటమిన్ డి మన బోన్స్ అంటే ఎముకల ఆరోగ్యానికి, అట్లాగే ఫర్టిలిటీకి కూడా ఎంతో ముఖ్యం. సో వైటమిన్ డి కనుక బాడీలో తక్కువ ఉంది అనుకుంటే సఫిషియంట్ సన్లైట్ ఎక్స్పోజర్తో పాటు వైటమిన్ డి సప్లిమెంట్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత హైడ్రేషన్ అంటే సరైన మోతాదులో వాటర్ కన్జ్యూమ్ చేయడం. చాలామంది ఈ మధ్య కాలంలో బికాజ్ విమెన్ వర్కింగ్ ఉంటారు, బయట ఆఫీసెస్కి వెళ్తారు, అక్కడ బాత్రూమ్ ఫెసిలిటీస్ అవి సరిగ్గా ఉండవు కాబట్టి వాటర్ క్వాంటిటీ చాలామంది చాలా తక్కువ తాగుతూ ఉంటారు. దీనివల్ల మల్టిపుల్ ప్రాబ్లమ్స్ లైక్ కిడ్నీ ఇష్యూస్ కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తూ ఉంటాయి. సో సఫిషియెంట్గా రోజుకి మినిమం ఒక 3 to 4 లీటర్స్ వాటర్ తీసుకునేలాగా చూసుకోవాలి. ఇది వాటర్ అనే కాదు, ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, ఇట్లా ఏ విధంగా తీసుకున్నా పర్లేదు, కానీ వాటర్ ఇంటేక్ సఫిషియెంట్గా ఉండాలి. దెన్ 8th పాయింట్, ప్రోటీన్స్. మనం రోజు తీసుకునే ఆహారంలో సఫిషియెంట్ అమౌంట్లో ప్రోటీన్ ఉండాలి. అంటే కేవలం అన్నం కానివ్వండి, రోటీలు కానివ్వండి తినడం వల్ల సరిపోదు. ప్రోటీన్స్ మనకు ముఖ్యంగా యానిమల్ ప్రోటీన్స్, ప్లాంట్ ప్రోటీన్స్, సోయా, మొలకెత్తిన గింజలు, పప్పు పదార్థాలు, ఇవన్నీ ప్లాంట్ ప్రోటీన్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే యానిమల్ ప్రోటీన్స్కి వచ్చేసరికి ఎగ్స్, పన్నీర్,
దాంతోపాటు చికెన్, ఫిష్, మటన్. సో మనం తినే ప్రోటీన్లో ఏవి మనం ఎక్కువ ప్రిఫర్ చేయాలి? మెయిన్గా ప్లాంట్ ప్రోటీన్ అండ్ లీన్ యానిమల్ ప్రోటీన్. అంటే మెయిన్గా ఎగ్స్, చికెన్, ఫిష్ ఆర్ గుడ్, బట్ రెడ్ మీట్ ఇవి కొంచెం తక్కువ మోతాదులో తినడం మంచిది. ఒక ఏజ్ తర్వాత ప్రాపర్ హెల్దీ ఏజింగ్కి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఈజ్ ఇంపార్టెంట్. సఫిషియంట్ అంటే 1 గ్రామ్ పర్ కేజీ. సపోజ్ మీ బాడీ వెయిట్ 70 కేజీలు అనుకుంటే 70 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే మీరు తీసుకునేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. ప్రోటీన్ ఇంటేక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హెల్దీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్, కట్ డౌన్ కెఫీన్ అండ్ కంప్లీట్లీ అవాయిడ్ ఆల్కహాల్. సో ఇప్పుడు రీసెంట్గా వస్తున్న రీసెర్చ్ ప్రకారము దెర్ ఈజ్ నో సేఫ్ ఆల్కహాల్ లిమిట్. అంటే ముందర అనుకున్నట్టు 1 గ్లాస్ పర్ డే ఆర్ 2 గ్లాసెస్ పర్ డే ఈజ్ ఓకే అనేది ఇప్పుడు యాక్సెప్టబుల్ కాదు. కంప్లీట్లీ అవాయిడ్ ఆల్కహాల్ అండ్ కట్ డౌన్ కెఫీన్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్, హ్యావ్ రెగ్యులర్ బ్యాలెన్స్డ్ మీల్స్. అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని కానివ్వండి, లేదా చాలాసేపు ఫాస్ట్ చేసి ఒకేసారి బింజ్ ఈటింగ్ చేయడము, ఆల్ దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. రెగ్యులర్గా బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవడమే లాంగ్ టర్మ్లో హెల్త్కి చాలా ఇంపార్టెంట్. సో ఈ టిప్స్ అన్నీ పాటిస్తూ హెల్తీ డైట్ తీసుకోవడం ద్వారా మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.